హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ తెలియలు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి మా పాప ఫస్ట్ టైం స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందండి. కూచిపూడి క్లాసికల్ డ్యాన్స్ 6 minutes సాంగ్ అయితే, అందులోనూ 2.5 minutes వన్ సాంగు, 3 minutesలో ఇంకొక సాంగు ఇలా పార్టిసిపేట్ అయితే చేస్తుంది. సో మేము రెడీ అయిపోయాము, బుకింగ్ కోసము వెయిట్ చేస్తున్నాము. మా వారు కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను మా పాప మాత్రమే వెళ్తున్నాము. 2 బ్యాగ్స్ అయితే వచ్చేసాయండి. బిగ్ బ్యాగ్లో అయితే మొత్తం తన జ్యువెలరీ, హెయిర్ యాక్సెసరీసు ఇలా అన్నీ మొత్తం పెట్టేసుకున్నాము. ఇంకా చిన్న బ్యాగ్ అయితే స్నాక్స్, లంచ్ కూడా తీసుకొని వెళ్తున్నామండి. ఇది మార్నింగ్ 10:30కి అలా బయలుదేరాము. ఈవినింగ్ 6 వరకు ప్రోగ్రాము అంతా షెడ్యూల్ అయితే ఉంటుందని చెప్పారు వాళ్ళ మేడం గారు. సో ఇంకా ఫైనల్గా ప్రోగ్రామ్ ఎక్కడ అనేది చెప్పలేదు కదా. రవీంద్ర భారతి అండి, హైదరాబాద్లో రవీంద్ర భారతి ఫస్ట్ టైము ఇలా స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఇంతకుముందు అయితే గచ్చిబౌలిలో గిన్నిస్ వరల్డ్ రికార్డులో 7,200 మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేశారు. అది జస్ట్ గ్రౌండ్లో అంతమందిలో చేశారు. అది మెయిన్ సర్టిఫికేట్ కోసము పార్టిసిపేట్ చేశామండి. ఇది వచ్చేసి సాంగ్ ప్రాక్టీస్ చేశారు. స్టేజ్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ టైం ఇస్తుంది కదా అని సోలో, డ్యూయట్ ఇలా ఇవ్వకుండా గ్రూప్కి అయితే ఇచ్చేసాను. సో తనకు కూడా ఎలాంటి ఏమన్నా స్టేజ్ ఫియర్ అలా ఏమన్నా ఉన్నా కూడా పోతుందని. సో నెక్స్ట్ టైం అయితే ఇంకా సోలో అలా ఇవ్వాలి. రవీంద్ర భారతికి అయితే వచ్చేసామండి. వెళ్ళగానే మేడం గారు కూడా ఇలా మేకప్ రూమ్లోకి అయితే వెళ్ళనిచ్చారు. మేకప్ రూమ్లో మనకు పిల్లలందరికీ మేకప్ వేసి రెడీ చేస్తారండి. ఓన్లీ మేకప్ వరకే అండి. హెయిర్ అంతా మనమే చేసేసుకోవాలి హెయిర్కు. సో నేను కూడా ఇప్పటికి ఫస్ట్ టైము గిన్నిస్ వరల్డ్ రికార్డ్కి అయితే కొంచెము ఫ్రెండ్స్ని అడిగి అలా నేనైతే ట్రై చేశాను, బాగా వచ్చింది. నెక్స్ట్ ఇది సెకండ్ టైం అండి. ఇంకా సెకండ్ టైం అయితే ఆల్మోస్ట్ వచ్చినట్లే. ఇంకా నెక్స్ట్ థర్డ్ టైం అయితే ఇంకెవ్వరిని అడగకుండా మంచిగా హెయిర్ స్టైల్ అయితే వేయొచ్చని. ఏదైనా మనకు 1 or 2 times అయితే పడుతుందండి. ఏదైనా ఎక్స్పీరియన్స్ అయితేనే మనకు అన్నీ తెలుస్తుంది. నాకు కూడా ఇది ఫస్ట్ టైం ఇలా ఎక్స్పీరియన్స్. మా హస్బెండ్ లేకుండా మేమే వెళ్ళడము, పర్ఫార్మెన్స్ కంప్లీట్ చేసేసుకొని పాపని తీసుకొని రావడము చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడైతే ఇంకా పాపకు మేకప్ వేస్తున్నారు. అసలు మేకప్ వేయగానే కొత్త పాపలాగా అనిపించేస్తుంది. మేకప్ ఇవ్వడానికి కూడా 1/2 hour ఏమో పట్టినట్టుందండి. సో ఫస్ట్ టైం మేకప్ వీడియో తీసుకోవడానికైతే నాకు అవకాశం వచ్చేసింది. గిన్నిస్ వరల్డ్ రికార్డులో అయితే హరీబరీ అయిపోయింది మేకప్. అసలు ఫుల్ క్రౌడ్ అండి, కుదరలేదు. సో ఇక్కడైతే మేకప్ తీసుకోవడానికి వీడియో వాళ్ళు కూడా ఏమనలేదు, వీడియో తీసేసుకున్నాను. చాలా బాగుంది, కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. ఇంక ఇప్పుడు మేకప్ వేసేసిన తర్వాత ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసిన తర్వాత హెయిర్ అయితే వేసేసుకోవాలి. బన్ను పెట్టి అవంతా డెకరేషన్ అయితే ఉంటుంది ఫుల్. నెక్స్ట్ స్టేజ్ అయితే ఇలా ఉంటుంది. పిల్లలు రెడీ కాగానే స్టేజ్ దగ్గరికి పిలిపించారండి. స్టేజ్ పైన మెమెంటోస్, సర్టిఫికేట్స్ అవి ముందే ఇచ్చేశారు. అవి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది చేస్తారు. వాళ్ళ గురువుగారి స్టూడెంట్స్ అందరిని ఇక్కడ రెడీగా కూర్చోబెట్టారు. ఇది స్టేజ్ బ్యాక్ సైడ్ అనమాట. తర్వాత అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి పిల్లలు వచ్చేస్తున్నారు. వాళ్ళ మేడం వచ్చేసి ఒక లైన్గా పిల్లల్ని అడ్జస్ట్ చేస్తున్నారు. సో సాంగ్ అయితే ఇందులో మనము ప్లే చేయకూడదు. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, ఆ సాంగ్ రామచంద్రాయ జనక రాజజ మామకాభిష్టక మహిత మంగళం సాంగ్ అండి. ఈ 2 songs అయితే చేస్తున్నారు పిల్లలు. మనము ఇంకా సాంగ్స్ అయితే ఇందులో ప్లే చేయకూడదు. అందుకని నేను షార్ట్స్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. చాలా ముద్దుగా, క్యూట్గా చాలా బాగా చేశారు. సో మా పాప కూడా కొంచెం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అలా స్టేజ్ ఫియర్ అని అనిపించింది నాకు. ఫస్ట్ టైం ఇలా స్టేజ్ మీద వేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. అసలు వర్డ్స్ అయితే రావట్లేదు, అంత బాగా అనిపించింది. అప్పుడే మా పాప స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఎగ్జాక్ట్గా April 17th 1 year కంప్లీట్ అయిందండి. ఈ స్టెప్స్ అన్నీ కంప్లీట్ చేసింది. ఇప్పుడిప్పుడే సాంగ్స్ అయితే నేర్పిస్తున్నారు మేడము. సో చాలా హ్యాపీ అనిపించిందండి. అసలు
మీరు ఇలానే మా పాపను కూడా బ్లెస్ చేస్తూ ఉండండి. మంచిగా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉండాలి. ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇంకా ఇస్తూ ఉండాలని ఆశీర్వదించండి అందరూ. అలాగే ఇంకా మా పాపతో అయిపోయినాక ఇంకా మిగతా పిల్లలు కూడా చేశారు. మనకు ఆడిటోరియం అయితే ఇలా ఉంటుంది. ఫైనల్గా అయితే ఇంక అయిపోయింది ప్రోగ్రాము. పాపం డ్యాన్స్ ప్రోగ్రామ్ అవ్వగానే 2:10 2:15 అయిందండి. ఇంట్లో మార్నింగ్ ఎప్పుడో ఇద్దరము చెరొక దోశ తినేసి వెళ్ళాము. సో చాలా ఆకలిగా ఉంటుందేమో అని ఇలా వాటర్ మెలన్ పీసెస్ కట్ చేసి తీసుకొచ్చాను ఆల్రెడీ. అవి కొంచెం పెట్టేశాను. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఫొటోస్ తీసుకోవాలి కదండి. అందుకని కొంచెము మళ్ళీ లంచ్ చేస్తే మేడంకి డ్రెస్ కూడా ఇచ్చేసేయాలి, మనము రిటర్న్ తీసి ఇచ్చేసేయాలి అక్కడే. సో అందుకని కొంచెము ఆ వాటర్ మెలన్ తినిపించేసి ఇలా ఫొటోస్ అయితే కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాను. ఇలా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ సూపర్గా ఉంది డ్రెస్సు. ఈ డ్రెస్సు మాకు మేడమే మనకు రెంటల్గా ఇప్పించేస్తారండి. ఇంకా మేకప్ కూడా వేయించుకోవాలి, హెయిర్ అయితే మనమే చేసేసుకోవాలి. సో మ్యాక్సిమం బాగా వేసానని అనుకుంటున్నాను. ఎలా వేసానో మీరు కూడా నాకు కమెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ మనం ఎంత రెడీ చేస్తామో ఆ మేకప్ రిమూవ్ చేయడానికి కూడా అంతే టైం పడుతుందండి, హెయిర్ అంతా తీసేసి. సో అదైతే వీడియో నేను షూట్ చేయలేదు. నెక్స్ట్ ఫైనల్గా ఇక్కడే ఇన్స్టెంట్ మనకు ఫోటో అయితే ఫ్రేమ్ రెడీ చేసి ఇస్తున్నారండి. సో అలా ఫోటో ఫ్రేమ్ అయితే తీసేసుకున్నాను. ఇన్స్టెంట్గా మనకు అక్కడే ఫోటో తీసి మనకు ప్రింట్ కూడా ఇచ్చేస్తారండి. ఫ్రేమ్ కూడా రెడీ చేసి ఇచ్చారు. 1000 రూపీస్ అయితే తీసేసుకున్నారు. ఇక్కడ స్టేజ్ పైన వాళ్ళ మేడము స్టూడెంట్స్తో ఒక ఫోటో అయితే తీసేసుకున్నారు. అలాగే రవీంద్ర భారతి ఎంట్రన్స్లో కూడా ఒక ఫోటో అండి, చాలా బాగుంది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అలాగే మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా పాపకు ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.